సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ లైక్ లిఫ్ట్స్. సో గాయస్, నేను చెప్పాను కదా కాంగ్లో ఒక అన్న ఉన్నాడు, మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేసిన అన్న అని చెప్పి. ఈరోజు అన్నతో వర్కౌట్ చేస్తున్నా అనమాట. అన్న కాడి నుంచి ఆ అన్న వర్కౌట్ ప్లాన్ ఏంటి, అన్న మీల్స్ ఎలా ఉంటాయి, అండ్ అలానే కొన్ని టిప్స్ కూడా తీసుకుందాము. సో ఏదో తెలుసుకుందాం మనం. ఓకే, సో గాయస్ ఈరోజు వర్కౌట్ అయితే హెవీ ఉండబోతుంది నాకు తెలిసి. అందుకనే ముందుగానే ప్రీ వర్కౌట్ చేసుకుంటా. సో ఎందుకనే మంచిది కదా, ఇలా ఒళ్ళే ఆడని చూసిపోతాను అదే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సో ఇప్పుడు ఎలా ఉండదో చూద్దాం. వర్కౌట్ ఫస్ట్ ఏం చేస్తాం నాకు తెలిసి ఈరోజు చెస్ట్, షోల్డర్, తర్వాత ఇంకేదో చేయబోతున్నాం. సో గాయస్, అన్న వర్కౌట్ ఏందో చెప్తాడు ఇప్పుడు. అన్న ఏ వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ మన బాడీలో ఉన్న మైనస్ని ఫస్ట్ ట్రైన్ చేద్దాం. మైనస్ మధ్యలో ఏముందో ఫస్ట్ దాన్ని ట్రైన్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వర్కింగ్ సెట్ తీసుకుందాం. ఈరోజు వర్కౌట్ చెస్ట్, రియర్ డెల్ట్స్, ట్రైసెప్స్ 3 or 2 sets చేసేది. హెవీ మ్యాక్సిమం ప్రోగ్రెషన్ చేద్దాం. మ్యాక్సిమం లోడ్ వెయిట్. సో గాయస్, ఒళ్ళైతే పులిసిపోతుంది నాకు ఈరోజు. సో గాయస్, ఫస్ట్ లెగ్ ఎక్స్టెన్షన్ అంట, అంటే ఇది వార్మప్ సెట్ లాగా అన్నాడు అన్న. వద్దు, ఫస్ట్ నార్మల్ అవైటేషన్ వార్మప్ చేసి లెగ్స్ వైడ్ పెట్టుకుంటాం. షిన్ బోన్ని టచ్ చేసి ప్యాడ్ని షిన్ బోన్తో పైకి లేపి, ఇదే షిన్ బోన్తో దాంతో పుష్ పైకి, యాంకిల్ స్ట్రైట్ కాబట్టి పైకి. అది పర్ఫెక్ట్. డౌన్ డౌన్ డౌన్, అంతే. డౌన్ డౌన్, ఇంకా డౌన్ చేయి. ఇప్పుడు అంతే. పైన ఒక 3-4 seconds హోల్డ్ చేయి. సో గైస్, మనం లెగ్స్ హెవీ చేయలేము, ఎందుకంటే నిన్నే లెగ్స్ చేశాను, నొప్పులు వేస్తున్నాయి. పైన హోల్డ్ చేయి. హోల్డ్. డౌన్ 1 2 4 1 లాస్ట్ 5 more 2 డౌన్ చేయి. 3 2 more 3 more 1 1 2 అవుట్. సో గైస్, చెస్ట్కి వార్మప్ సెట్ అంట. అన్న ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్తో ఫోన్ కింద పడిపోయింది. ఫస్ట్ వేరియేషన్ ఇది జస్ట్ వార్మప్ సెట్. ఫస్ట్ వేరియేషన్ మనం ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్లాట్ బెంచ్ని సపరేట్గా ట్రైన్ చేస్తాం. ఫ్లాట్ ఇంక్లైన్ నేను సపరేట్గా ట్రైన్ చేస్తాను వీక్లో. అంటే మా షెడ్యూల్ బాడీ బిల్డింగ్లో కంప్లీట్ ఒక్కొక్క కోచ్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. మీ మెయిన్ కోచ్ పర్పస్ ఏంటంటే మీ మెయిన్ బాడీలో కండిషన్, మీ మస్కులారిటీ ఎలా ఉంది, మీకు మైనస్ ఏముంది, ఫస్ట్ దాన్ని ట్రైన్ చేస్తారు. కంపేర్ చేసుకుంటే వేరే మన పక్కన ఎత్తి వాడికి ప్లేస్ వచ్చింది, మనకి ఎందుకు రాలేదు, మనకి సెకండ్ వచ్చింది, మనకి ఫస్ట్ వచ్చింది వాడికి ఏముంది ప్లస్, నాకు మైనస్ ఏముంది ఆ ఫస్ట్ ప్లేస్ పోవడానికి. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకొని కోచ్తో డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ప్రెప్కి మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి. అలా ఫస్ట్ మైనస్ని ట్రైన్ చేసి దాని తర్వాత వర్కింగ్ సెట్లోకి వెళ్ళచ్చు. దీనికోసం రీల్ కోసం కాదు, నేను నిజంగా జెన్యున్ చెప్తున్నా. మిస్టర్ ఇండియా అప్పుడు నాకు లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ ఒక ఎక్విప్మెంట్ ఉండేది కాదు పర్ఫెక్ట్గా. వీళ్ళ జిమ్లోని కంప్లీట్ నాకు A to Z సపోర్ట్ దొరికింది. ఓన్లీ ఆ ఒక్క హ్యాక్ స్క్వాట్స్ దానికోసమే నాకు సపరేషన్ ఎక్కువైంది. ఏ మజిల్ సపరేషన్ కావాలో ఆ మజిల్ సపరేట్ అయింది, ప్లేస్ పడింది మిస్టర్ ఇండియా. ఈ 5 years 6 yearsలో లేదు అసలు. అంతే. నేను ఈ జిమ్కి వచ్చి మిస్టర్ ఇండియాకి ప్రిపేర్ అవ్వడానికి ఈ జిమ్ని చూస్ చేసుకున్నా అంటే అది ఓన్లీ కార్డ్స్ సపరేషన్ కానీ కంప్లీట్ పర్ఫెక్ట్గా వచ్చాయి. హైలైట్ ఈ ఇయర్ ఏంటంటే నా కార్డ్స్ జనరల్ ఫిట్నెస్కి, ఏజ్డ్ పీపుల్స్కి, జనరల్ పాపులేషన్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అథ్లీట్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎన్వైరాన్మెంట్ కానీ కల్చర్ కానీ కంప్లీట్ మనకి ఈక్వల్గా ఉంది. ఫ్రెండ్షిప్ బాండ్ ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు అందరూ. అది ఉండదు ఎక్కడ. రీల్ కోసం కాదు, నిజంగానే చెప్తున్నాను. దానికోసం నిజంగానే చెప్పాను. रुको जरा सबर करो. కొంచెం గైస్, పూరి ఇవ్వబోతుంది ఏందో ముందు. సో గైస్, ఇప్పుడు ఇంక్లైన్ అనమాట. ఫస్ట్ వార్మ్ సెట్ అన్న 8 చాలు.
సో గైస్ ఫస్ట్ ఇంక్లైన్ మనకి బార్ కూడా అందదు. వార్మప్ కిందకి ఈ గ్రిప్ యూస్ చేసుకో. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ వర్కింగ్ సెట్ నువ్వు లోడ్ మళ్ళీ హ్యాండిల్ చేయాలంటే ఈ గ్రిప్ రాకూడదు. ఓకే కంప్లీట్ గ్రిప్ తీసుకోవాలి. దాంట్లో స్ట్రెంత్ బిల్డ్ అయ్యేది అంటే గ్రిప్ని బట్టి నీకు స్ట్రెంత్ బిల్డ్ అయ్యింది గ్రిప్. ఓకే ఈ గ్రిప్ కొంతమందికి ఈ గ్రిప్ అలవాటు, ఇలా పట్టుకోవడం అలవాటు, థంబ్ అవుట్ పెట్టి, కొంతమందికి థంబ్ లోపల పెట్టడం అలవాటు. బట్ సేఫ్టీ ఇన్నర్ థంబ్ కంప్లీట్ బార్ని హోల్డ్ చేసుకోవాలి. వెయిట్ కాంపౌండ్ మూమెంట్స్లో హెవీగా మనం ప్రోగ్రెస్ చేయాలనుకున్నప్పుడు లోడ్ని బిట్వీన్ ద సెట్స్ మ్యాక్సిమం 2 to 3 minutes ఇవ్వాలి. బాడీని కంప్లీట్ మళ్ళీ కూల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. గ్యాప్ ఇవ్వకుండా ఇది కొట్టేసిన తర్వాత 40 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటే నీ మ్యాక్సిమం రెప్స్ రావు, నీ మజిల్ హైపోట్రోపీ అవ్వదు, రెప్ ఫెయిల్ అయిపోద్ది, ఆ సెట్ ఇంకా వేస్ట్ అయిపోద్ది. అందుకని డిపెండ్స్ అపాన్ లిఫ్టింగ్, డిపెండ్స్ అపాన్ లోడ్, రెస్ట్ టైం పెంచుతూ రావాలి. సో గాయస్ అన్న వెయిట్ 5, 20, 15 ఎంత అది 50 ఒక స్పెక్టేషన్ అంటే 120. 100 నేను కూడా ఆ వెయిట్ ఈజీగా కొట్టగలను, బట్ ఇప్పుడు కొట్టను అంతే. One, 2, 10. పైకి వచ్చేసింది. ఇదే తరగతి నొప్పి ఇంక్లైన్తో. స్లో అండ్ కంట్రోల్. వన్ ఈజీ బ్రో. 1 రియాక్షన్. ఇదే నువ్వు బెంచ్ మీద ట్రై చేయలేవు. స్ప్లిట్ మిషన్ సేఫెస్ట్. సో గైస్ నాకు కూడా ఎప్పటి నుంచో స్లీవ్లెస్తో చేయాలని ఉంది. స్లీవ్లెస్ అది పనిగా తెచ్చుకున్నాను కూడా. సో స్లీవ్లెస్ చేసుకొని ఇప్పుడు కేబుల్ ప్లేస్ అంట. సో మనకి ఇలా చేసేది కూడా కనిపిస్తుంది. సో స్లీవ్లెస్ వేసుకుందాం. సో గైస్ ఇప్పుడు నేను కూడా ఒక ప్రో మజిల్ బిల్డర్, స్లీవ్లెస్ మజిల్ బిల్డర్. కొంచెం హప్ చూడు పై చెయ్యి, ఇప్పుడు చెయ్యి కింద టచింగ్ దా. ఇది పర్ఫెక్ట్. 1 ఇంకోరేపు పోజింగ్ ప్రాక్టీస్ బిట్వీన్ ది సెట్స్. ఆ పర్టికులర్ మజిల్లో బ్లడ్ ఫ్లో మొత్తం పాస్ అయితే మజిల్ కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఈ హ్యాండ్ని ప్రెస్ చేసి రిస్ట్ని ప్రెస్ చేసి, ఈ హ్యాండ్తో రిస్ట్ని ప్రెస్ చేసి గట్టిగా హోల్డ్ చేసి, ఎవరినైనా అప్పుడు నువ్వు జస్ట్ హోల్డ్ చేసి ఆగిపోదు కదన్నా. ఆటోమేటిక్గా చెస్ట్ మీద ప్రెషర్ పడితే చెస్ట్ స్క్వీజ్ అయితే డెల్స్ కూడా అవే పాప్ అవుతాయి. కొంచెం లోపలికి ఇంకొంచెం కిందకి చెయ్యి. అప్పుడు నీకు కంప్లీట్ బ్లడ్ ఫ్లో కంప్లీట్ పాస్ అయింది, మజిల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంది. వెయిట్ ట్రై చేయి, మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది. పిక్లైన్ 30 అన్న ఇది. ట్రై చేయి. నీ బాడీ వెయిట్ ఎంత? 62. ట్రై చేయి. 62. 3 years బ్యాక్ 62లో ఉండేవాడిని. వారినైనా ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకో. ఫస్ట్ కంట్రోల్. ఓకే, స్లో కంట్రోల్. 1 అలా చేయలేవన్నావు, చేసావు మరి. సపోర్ట్ ఇవ్వలేదు కదా మరి. స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియల్ ఉంది, పుష్ చేపియాలంతే. పెట్టి నిజంగా 30, 10 కాదా? ఓన్లీ చెస్ట్లోనే డౌన్, చెస్ట్లోనే అప్. నీకు మజిల్ కాంట్రాక్ట్ అవుతుందా, మజిల్ ఫీల్ చేయాలి మైండ్లో. చెస్ట్ అప్ చేయి, బ్యాక్ కొంచెం. అది 2 more చేయి, ఇంకా చేయి. 1 చేయి, ఫెయిల్ చేయి. 1 ఇంకో రేపు. సో గైస్ నాకైతే కండలు కనిపిస్తున్నాయని హ్యాపీనెస్లో పెయిన్ కూడా తెలియట్లేదు. కండలు కష్టపడ్డానికి ఫలితం అయితే వస్తుంది కదా. రిస్ట్ బాగాలేదు కాబట్టి చెస్ట్ అయితే అయిపోయింది. ఇందుకే ఇంక్లైన్ ఒకటి, అది వార్మప్ కోసం చెస్ట్ ప్రెస్ ఒకటి,
మిషన్ ప్రెస్. మిషన్ ప్రెస్, తర్వాత డిక్లైన్ ప్రెస్, కేబుల్ ప్రెస్, ఇప్పుడు డిప్స్. ఇప్పుడు ఈ బార్ టిప్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఈ స్ట్రెంత్ బెంచ్ ప్రెస్లో కానీ డమ్మల్స్ సపోజ్ లోడ్ హెవీ తీసుకోవాలన్నప్పుడు నీకు అది యూజ్ అవుతుంది బార్ టిప్స్ స్ట్రెంత్. ఓల్డ్ స్కూల్ ట్రైనింగ్ బార్ టిప్స్ అనేవి. లోయర్ చెస్ట్ మాత్రం బాగా అనిపిస్తుంది. అందరికీ లోవర్ చెస్టే వీక్ ఉండిద్ది. లోవర్ చెస్ట్ని అందరూ పర్టికులర్గా ట్రైన్ చేయరు, పర్టికులర్ డే పెట్టి లోవర్ చెస్ట్ ట్రైన్ చేయరు. ఒకటి షేప్ వస్తుంది, ఒకటి షేప్ రాదు. అందుకే లోవర్ చెస్ట్ స్పెషల్గా ట్రైన్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే సెకండరీ మజిల్స్, ఇవన్నీ మనం వీటిని సపరేట్గా ట్రైన్ చేయాలి వీటన్నిటిని. సో గైస్ బిట్వీన్ సెట్స్ అయితే వాటర్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ చాలా అయిపోతుంది ఒకవేళ మనం హెవీగా చేసినా లేదా ఇంటెన్స్ వర్కౌట్ చేసినా. సో వాటర్ అయినా ఎలక్ట్రోలైట్స్ అయినా ఖచ్చితంగా తీసుకోండి సెట్స్ మధ్యలో. బైసెప్ని ప్రెస్ చేస్తూ అంతేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు బైసెప్ నాకు ఇది వచ్చింది. కొంతమందికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే రీసెంట్గా చాలా వరకు విన్నా, అంటే స్టెరాయిడ్స్ అని చెప్పి అంటున్నారు కదా, స్టెరాయిడ్ వాడతారా వాళ్ళకి? దీని గురించి నేను కూడా రీసెంట్గా రీల్స్లో లేటెస్ట్గా చూస్తున్న ప్రతి జిమ్స్లో స్టెరాయిడ్ యూజ్ చేపిస్తున్నారు, స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు అని ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది బుల్షిట్. అది న్యాచురల్ అనేది ఏమీ లేదు. ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్ అనేది ఇప్పుడు నువ్వు నీ గోల్ అకార్డింగ్ టు యువర్ ఇప్పుడు సపోజ్ నాకు మిస్టర్ ఇండియా అవ్వాలి, నాకు ఎన్హాన్స్డ్ మిస్టర్ ఇండియా అవ్వాలి, స్టేట్ ఆడాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి, ఇలాంటి ఏమైనా నీకు డ్రీమ్ ఉంటే అప్పుడు నువ్వు ఎన్హాన్స్డ్ అవ్వాల్సిందే. బికాస్ మనం ఎన్హాన్స్డ్ అవ్వము, మనకి హెల్త్ కావాలి అన్నీ అనుకుంటాం. మన పక్కన ఇంకో ఎథ్లీట్ ఉంటాడు కదా, మన సేమ్ వెయిట్ కేటగిరీ 60 kgsలో సపోజ్ 60 kg ఇంకో ఎథ్లీట్ వస్తాడు కదా నీతో కంపీట్ చేయడానికి, ఆ అబ్బాయి ఎన్హాన్స్డ్ ఉంటాడు, నువ్వు న్యాచురల్గా వెళ్తావు. ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఉన్నప్పుడు ఎన్హాన్స్డ్కున్న మజిల్ క్వాలిటీ కానీ, వాల్యూమ్ కానీ, ఆ సపరేషన్, ఆ సిమెట్రీ, ఆ కండిషన్ కానీ, పేపర్ థిన్ స్కిన్ కానీ ఎన్హాన్స్డ్తోనే పాసిబుల్. ఎన్హాన్స్డ్కే నీకు ఎన్హాన్స్డ్ వాళ్ళకి ప్లేసెస్ వస్తాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు అది కాదన్నా, ఇప్పుడు న్యాచురల్గా చేసే వాళ్ళు ఎన్హాన్స్ అవ్వలేదు, స్టెరాయిడ్స్ తీసుకుంటేనే అవుతారా? లేదు, స్టెరాయిడ్స్ అనేది అది పర్సనల్ చాయిస్. అది పర్సనల్, ఒకటి చెప్తే చేసే పని కాదండి, పర్సనల్ చాయిస్. అది నీ హెల్త్. ఇప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నా, 9 years నుంచి చేస్తున్నా. ఈ 9 yearsలో నేను అది నా ప్రొఫెషన్ కాబట్టి నేను లైఫ్ని రిస్క్ పెట్టి నేను మెడిసిన్ స్టెరాయిడ్స్ తీసుకుంటాను. ఎన్హాన్స్డ్ నువ్వు ఓన్ పర్సనల్ చాయిస్గా తీసుకోవాలి. అది ఒకటి చెప్తే తీసుకునేది కాదు, చాలా డేంజర్ అది. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఏంటంటే త్వరగా బాడీ రావాలి, త్వరగా ఫిట్నెస్ యాప్స్ రావాలి, 6 pack కావాలి, పర్టికులర్ సినిమా చూసి వచ్చి అలా రావాలి అనుకుంటారు. బట్ అలాంటప్పుడు ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. మంచి కోచ్ మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి కోచ్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి, కన్సిస్టెన్సీ పెట్టుకొని, డైట్, స్లీప్, ఇవన్నీ రికవరీ ప్రాపర్గా ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. 1 year, 2 years, 3 yearsలో వచ్చింది. ఎందుకు రాదు? హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు, పక్కా వచ్చింది. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, షార్ట్ కట్స్ వెళ్ళకూడదు. బాడీ బిల్డింగ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిట్నెస్. ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. ఫిట్నెస్ కంప్లీట్ హెల్త్, జనరల్ ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. బాడీ బిల్డింగ్ అనేది ఒక కంప్లీట్, అదొక సముద్రం లాంటిది. అది నీ ఈదుతూ ఉంటే ఈదుతూనే ఉంటావు, ఇంకా నువ్వు ఒడ్డు రాదు. అలాంటిది, అది పర్సనల్ చాయిస్. అది అంతేగాని ఈ జిమ్లో యూజ్ చేపిస్తున్నారు, వేరే జిమ్లో యూజ్ చేస్తున్నారు, అలా ఏమీ లేదు. అవన్నీ ఫేక్ రూమర్స్ పెట్టేసి ఇలా అటెన్షన్ కోసం చేస్తున్నారు. బట్ రాంగ్, అది చాలా రాంగ్. అది ఆ జిమ్స్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు మరి? వాళ్ళకి బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చేసి ఏం అలా ఉండకూడదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేపిస్తున్నారు అని. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మేము ఎన్హాన్స్ ఉన్నాం, నేను సపోజ్ 9 years నుంచి చేస్తున్నా. ఇప్పుడు నేను మిస్టర్ ఇండియాలో ప్లేస్ ఉన్నాకు, లాస్ట్ టైం ఫెడరేషన్ ఆడాను, ఈసారి మిస్టర్ ఇండియా ఆడుతున్నా. ఆడుతున్నప్పుడు మాకేమవుతుందంటే మేము ఎవరి దగ్గరైనా విజిట్ అయినా కానీ, వేరే అప్రోచ్ అయినా కానీ వాళ్ళు నువ్వు ఆ స్ట్రైట్ తీసుకుంటావు, ఇలా ఈ పేరు ఎందుకు వచ్చింది? మా హార్డ్ వర్క్ ఎవరు చూడట్లా. ఇది సంథింగ్ తీసుకున్నాడు, బాడీ గ్రో అయిపోయింది. తీసుకున్నంత మాత్రం బాడీ రాదు. ఒక బాడీ బిల్డర్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాడంటే వీక్లో కానీ 0 carbsలో పెట్టి బాడీని మళ్ళీ వర్క్ చేసుకొని, స్లీప్ ఉండదు మాకు, మళ్ళీ 0 carbsలో ఉంటే బాడీ డైజెషన్ ప్రాపర్గా ఉండదు, మెంటల్ హెల్త్ దెబ్బతిని, మొత్తం ఎన్ని సాక్రిఫైస్ చేసి స్ట్రగుల్ చేసి ఈ ఫేస్కి వస్తాం. స్టెరాయిడ్స్ అనేది పర్సనల్ చాయిస్. అది ఓన్ చాయిస్. అది తెలియకుండా ఎక్కడ పడితే ఎక్కడ అన్ని జిమ్స్ యూజ్ చేస్తున్నారు, అందరు యూజ్ చేస్తున్నారు, అది సజెషన్ తప్పదు. ఏదైనా మన ఓన్ చాయిస్లోనే ఉండాలి. 99.100% ఎంత దూరం ఉంటే అంత బెటర్. షార్ట్ కట్ గురించి వెళ్ళకుండా
న్యాచురల్గా ఇంట్లో చేసే ఫుడ్ తినండి, అమ్మ చేసే ఫుడ్ తినండి, ప్రశాంతంగా చిల్ అవ్వండి, బయటికి వెళ్ళి సండే వీకెండ్స్ ప్రశాంతంగా జిమ్ చేసుకుంటూ వచ్చి, అంతేగాని ఇవన్నీ వద్దు. మంచి కోచ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అప్పుడు మీకు న్యాచురల్గా కూడా మీకు మీరు అనుకున్న అచీవ్ చేసుకోవచ్చు టార్గెట్. ఇది 100% అవాయిడ్ చేయండి ఇలాంటి. ఒకవేళ సపోజ్ మీకు ఎవరైనా ఇస్తే కానీ సజెషన్ ఇచ్చినా కానీ నో బ్రో, సింపుల్గా నెగ్లెక్ట్ చేసేయండి. 10,000 కోసం 5,000 కోసం వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు, బట్ వాళ్ళ హెల్త్ చూసుకోరు. చాలా పొటెన్షియల్ చాలా డ్యామేజెస్ ఉంటాయి, అది ఎవరికి బయటికి రావాలి. యాజ్ ఎ బాడీ బిల్డర్ మాకు తెలుసు అవి ఎంత ఫేస్ చేస్తాము. ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్, జాగ్రత్తగా దానికి దూరంగా ఉంటే చాలా బెటర్. నార్మల్గా న్యాచురల్గా చేసే వాళ్ళకి ఇలా రూమర్స్ రావడం వల్ల వాళ్ళు ఏ జిమ్ చేసినా ఆ జిమ్కి బ్యాడ్ పేరే, వాళ్ళకి బ్యాడ్ పేరే. ఇంకా మాకు పోయింది, వాళ్ళకి పోయింది. అప్పుడు ఏమైంది, అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యి నోట్లో ఏ జిమ్ వస్తే ఆ జిమ్ పేరు స్ప్రెడ్ వచ్చేసింది, ఆ జిమ్కి తగ్గిపోతుంది ఇన్కమ్. చాలా రాంగ్ బ్రో, అది తెలియకుండా మనం చెప్పకూడదు అస్సలు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయనేకూడదు. చేస్తున్నారు, అందరు చేస్తున్నారా అని. సో guys, నేను నార్మల్దే చేయలేకపోతే అన్నీ ఎందుకు ఐసోలేషన్ సింగిల్ అంటున్నాడు. ఒకటేనా? జాగ్రత్తలు తీసుకో, పైన లాక్ చేయమాక. 1 3 more 4 more 1 2 రా. షోల్డర్ తో డౌన్ చేసి షోల్డర్ తో పై పుష్ 1 2 లాస్ట్ 2 more 1 more లాస్ట్ 1 చెయ్, లాస్ట్ 1 చెయ్. ఇది అంతే. కంప్లీట్ 3 ట్రైసెప్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి సీటెడ్ డంబుల్ ప్రెస్, సీటెడ్ లేటర్ రేజెస్, ఇంకోటి స్టాండింగ్ అంటే గ్యాప్ ఇవ్వకూడదు, మళ్ళీ స్టాండింగ్ లేటర్ రేజెస్, దానికి మళ్ళీ వితిన్ సెకండ్స్లో మళ్ళీ రిపెక్ రివర్స్ ఫ్లై. ట్రైసెట్స్ ఒకేసారి మజిల్ హెవీగా మనం వెయిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మజిల్ ఇంప్రూవ్మెంట్ కోసం షాకింగ్ టెక్నిక్ లాగా షోల్డర్ వర్కౌట్లో లాస్ట్ పోజింగ్ పెట్టాలి, షోల్డర్ పోజ్. అప్పుడు బ్లడ్ ఫ్లో మొత్తం కంప్లీట్ పాస్ అయిపోద్ది ఆ మజిల్స్లో, మజిల్ డెవలప్మెంట్ ఫాస్ట్. వెయిట్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆర్మ్స్తో పైకి పుల్ చేయండి, ఆర్మ్స్తో. చెయ్ 2 లాస్ట్, చెయ్ 1 more 1 మిడిల్ హెడ్ చూడు, కంప్లీట్ మిడిల్ హెడ్ ట్రైన్ చేశాం కదా. రియడ్డర్స్ ఇంత బ్యాక్ జస్ట్ చాలు. ఎక్కువ నువ్వు బ్యాక్ తీసుకొస్తే ట్రాప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది, ట్రాప్ స్ట్రైన్ అయిపోతుంది. మనకి ట్రాప్స్ కాదు, రియడ్డర్స్ మనకి కావాల్సింది. అప్ అంతే, ఫ్రంట్ దా, అప్ 1 2 ఫస్ట్ మూవ్ అవ్వకూడదు. నువ్వు కొంచెం బ్యాక్కి రా, అంతే. పుష్ చేయి, అంతే. 10 అంతే 10. ఎల్బోస్ లాక్ చేయి మాకు లైట్గా, చాలు. ఇంకా పైకి తీసుకో ట్రైసెప్స్ని. అది ఈ లెగ్ ఫ్రంట్ పెట్టు, ఈ లెగ్ ఆపోజిట్, ఇంకా డౌన్ చేయి, ఈ లెగ్ని డౌన్ చేయి. రెస్ట్ని పట్టుకో మాకు, జస్ట్ ప్రెస్ చేయి. అది అదిగో చూడు, డెల్ట్ సపరేషన్ చూడు ఎంత బాగా అనిపిస్తుంది. చూడు, ప్రెస్ చేయి ట్రైసెప్ గట్టిగా, స్ట్రైట్గా ఉంది. లీన్ అవ్వ మాకు, స్ట్రైట్ లీన్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండదు. సో గాయస్, ఇది కానీ అయిపోతే ఇంటికి చెలో. ఇంకా నాకు హ్యాండ్స్లో తప్ప మిగతా దేంట్లో గ్రోత్ కనిపించలే, అంటే షోల్డర్లో కూడా కనిపిస్తుంది గ్రోత్. అంటే లెగ్స్లో బాగా గ్రోత్ రావాలి ముందు. అన్న వచ్చి 8 to 10 reps అన్నాడు, బట్ ఫెయిల్యూర్ చేద్దాం ఒకసారి. పట్టుకోవడం కూడా ఎట్ట పట్టుకోవాలో టెక్నిక్ ఉందా.
కదా, ఇప్పుడు ఒక చిన్న డౌట్. మా తెలిసిన వాళ్ళు సిస్టర్ లాగా ఆమెకి పీసీఓడి ఉంది. పీసీఓడి అంటే ఆమె అంటే ఇంట్లో అనుకుంటా ఉన్నారు ఎక్కువ లావ్ అయిపోతుంది, చాలా బాధపడుతున్నారు అని చెప్పి. వెయిట్ తగ్గాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటాయా, అంటే ఎక్సర్సైజ్ కానీ ఇలా ఏమైనా? బ్రో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఈ జనరేషన్ కంపేర్ చేసుకుంటే మోస్ట్లీ 95% లేడీస్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రాపర్ ఈటింగ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మెయిన్ రీజన్. లోవర్ అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ స్టోర్ ఎక్కువైపోయి లోపల వాళ్ళు బయట చెప్పుకోలేక ఎంతో రికెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అవును, ఇది ఇలానే నాకు 2 months బ్యాక్ అనుకుంటా మా క్లాస్మేట్ అప్రోచ్ అయింది. సంథింగ్ ఇలా నాకు పీసీఓడి ఉంది, ఇలా వెయిట్ గెయిన్ అయిపోయాను ఇంట్లో ఉండి అని. ఆమెని ఇంకా నా ఆన్లైన్ స్లాట్స్ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆన్లైన్ స్లాట్స్ నేను జాయిన్ చేయించుకొని ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. లేడీస్కి ఇస్తాను, జెంట్స్కి ఇస్తాను, స్పెషల్ పాపులేషన్ ఓల్డ్ పీపుల్కి ఇస్తాను. వాళ్ళ కోసం నేను సపరేట్గా నేను ఫ్రీలాన్సింగ్ చేపిస్తాను. హోమ్ ట్రైనింగ్ ఉంది నా దగ్గర. లేదు మాకు ఇది పాసిబుల్ లేదంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. ఇంకా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా నేను చేపిస్తాను. ఎంతోమందిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా ప్రైవసీ, ఇంకా వాళ్ళు అనుకుంటారు రెస్ట్రిక్షన్, ఇవన్నీ లిమిట్లోనే ఉన్నాయి. వాళ్ళకి మొత్తం సూట్ అయ్యేలా అని మొత్తం నా ప్లాన్ షెడ్యూల్స్ మొత్తం ఉంటాయి. సేమ్ మా సిస్టర్ కూడా అంతే ఉంది. మా సిస్టర్స్ కూడా అలానే ఉన్నారు. అదే మా ఓన్ సిస్టర్ ఉంది, ఆమెకు కూడా ఇలానే థైరాయిడ్ సంథింగ్ వచ్చింది. క్యూర్ అయిపోయింది. ఇప్పుడు క్యూర్ అంటే క్యూర్ అవ్వరు, కంట్రోల్లోకి వచ్చేస్తారు. డైట్ కంప్లీట్ ఇస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఓన్లీ ఓకే చేయాలి. ఇన్వెస్ట్ అపాన్ ఏ గుడ్ కోచ్. మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో గాయ్స్, ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా అడిగాను. సో ఒకటి చెప్తాను, మనకి మీ ఇంట్లో లేడీస్ ఉన్నా లేకపోతే ఎల్డర్స్ ఎవరున్నా వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే హెల్త్ గురించి ఫస్ట్ జిమ్ అని కాదు, ఫస్ట్ న్యూట్రిషన్ మీద, వర్కౌట్స్ మీద అది ఫోకస్ చేయండి. మీకు మీరు చేసుకోబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఎక్స్పర్ట్ కనుక్కొని అంటే మీకు మీరు ఏమైనా చేసుకుంటే ఏమైనా అవ్వచ్చు. అదే ఒక తెలిసిన వాళ్ళు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని ఉంటారు కదా, అది జిమ్ కోచెస్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఏం చేయాలో అది చేయండి. సో ఇప్పుడు ఈ అన్న చెప్పారు కదా, అంటే నేను అడిగాను, పీసీఓడి మా సిస్టర్ ఉన్నారు. సో వాళ్ళకి చెప్తాను నేను, అది వాళ్ళ చాయిస్. ఇంకా వాళ్ళు వేరే కోచ్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఎన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మంచి కోచ్ని కాంటాక్ట్ అవ్వండి. సో గాయ్స్, అన్న గురించి చెప్పాలంటే మిస్టర్ ఇండియా ప్లేయర్ కదా. సో అన్న మనకి ఐరన్ ఎడిక్స్ ఉంది కదా హర్నాథ్పురంలో, అక్కడ పర్సనల్ ట్రైనింగ్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కాంగ్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నారు. మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. మీకు ఓకే అనిపిస్తే అన్నగా ట్రైనింగ్ తీసుకొని మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. అన్న డీటెయిల్స్ వచ్చి కింద పెడతాను వీడియో లోపల, అన్న ఇన్స్టా ఐడి నెంబర్ కూడా. ఒకసారి మీకు కాంటాక్ట్ అవ్వండి, ఇంకా యువర్ చాయిస్ తర్వాత. సో గైస్, ఫైనల్లీ అన్నతో వర్కౌట్ అయితే అయిపోయింది. మీకు కానీ కంటెంట్ కానీ నచ్చితే ఇలాగా అన్న వాళ్ళతో వర్కౌట్ చేయడం, వాళ్ళ వర్కౌట్ స్కిట్స్ ఏంటి, వాళ్ళ మీల్స్ ఏంటి, అండ్ కొన్ని టిప్స్ కూడా తీసుకున్నాను. ఆ టిప్స్ చెప్పాను కదా వీడియోలో ఉన్నాయి. సో ఇంకా ఎవరికైనా వర్కౌట్ చేయాలి, వాళ్ళ వర్కౌట్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. నేను వాళ్ళని రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను, వాళ్ళు వర్కౌట్ చేయడానికి. వాళ్ళు ఒప్పుకుంటే సో మనం పోస్ట్ చేయలేము కదా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టేక్ కేర్, బై బై.